విశ్వ మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేసి ఇంకా నడవలేక ఇబ్బంది పడుతూ నడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వల్లి వాళ్ళు కూడా ప్రదక్షిణలు పూర్తి చేసుకొని అటుగా వస్తూ ఉంటారు. ఇంకా వల్లి విశ్వాన్ని చూసి ఈ బండోడి వల్లే ఇదంతా జరిగింది, నా ఈ కష్టాలన్నిటికీ కారణం వీడే అని చెప్పి వీడిని చంపేసినా తప్పు లేదు అనుకుంటూ, రే బండోడా ఆగ్రా అంటూ ఒక పెద్ద బండని తీసుకొని విశ్వ మీద వేయడానికి వస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, పిచ్చి పట్టిందా నీకేమైనా, ఏం చేస్తున్నావు అని విశ్వ అరుస్తూ ఉంటాడు. లేకపోతే ఏంట్రా, నేను చంపేసినా తప్పు లేదు, నీ వల్లే ఇన్ని కష్టాలు. ఆ రోజు అమూల్యాన్ని తీసుకురా మాట్లాడతాను అంటే తీసుకొచ్చాను రా, ఎందుకురా దాన్ని పెళ్లి చేసుకున్నావు, నా జీవితాన్ని ఎందుకురా ఇలా నాశనం చేస్తావు, నేనే అమూల్యాన్ని బయటికి తీసుకొచ్చానని అందరికీ తెలిసిపోయిందిరా, ఆ ప్రేమ నర్మద నన్ను టార్చర్ పెడుతున్నారు, నర్మద నన్ను అయితే కొట్టింది తెలుసా అని వల్లి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటే, ఆపు, నేను చెప్పేది వినవా, నువ్వు మాట్లాడుతూనే ఉంటావా, ఒక్క నిమిషం నేను చెప్పేది విను అని అంటూ ఉంటే, ఏం చెప్తావురా, నువ్వేం చెప్తావు, ఇంకేం చెప్తావు, అమూల్యాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా, నన్ను ఎందుకు ఇలా చేస్తావని వల్లి అరుస్తూ ఉంటుంది. నీ అరుపు నువ్వు అరుస్తూనే ఉంటావా, నేను చెప్పేది వినవా అని అనడంతో, ఏంట్రా చెప్పు అని వల్లి అడుగుతూ ఉంటుంది. అసలు నేను అమూల్యని ఆ రోజు తీసుకుని వెళ్ళి నేనేం చెయ్యలేదు, అమూల్య మెడలో నేను తాళి కట్టలేదు, నేను తనని బెదిరించి వాళ్ళని ఇబ్బంది పెడదాం అనుకున్నానే తప్ప తనని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు అని విశ్వ చెప్తూ ఉంటే, ఏంట్రా నువ్వు మాట్లాడేది, అమూల్య మెడలో నువ్వు తాళి కట్టకపోయినా తను పెళ్లి చేసుకుందని అబద్ధం ఆడుతుందా, తన మెడలో తానే తాళి వేసుకొని ఇలా చేస్తుందా అని వల్లి చాలా షాకింగ్గా అంటూ ఉంటే, అసలు అదంతా అమూల్య ఒక్కతే చేయలేదు, అమూల్య వెనకాల ఎవరో ఉంటే ఇదంతా నడిపిస్తున్నారు అని విశ్వ అంటాడు. ఏంట్రా ఏమేమో కొత్తగా చెప్తున్నావు, అమూల్య వెనకాల ఉండి నడిపించేది ఎవర్రా అని వల్లి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.